పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. మావోయిస్టు పార్టీ దండకారంలో ఖాళీ అయిందనుకున్న సమయంలో ఇంకా ఊక గణేష్ కానీ లేదా పాపారావు వీళ్ళిద్దరు కాకుండా ఏఓబిలో చెల్లూరు నారాయణరావు వీళ్ళు ఉండిపోయారంటూ మరొక వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా పాపారావు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు, ఇంకా గణేష్ కూడా వచ్చారు, ఇంకా ఒడిశాలో సుక్రు కూడా లొంగిపోయారు. ఇంకా మిగిలింది ఏఓబిలో చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్. శ్రీకాకుళం జిల్లా బాతుపురం చెందిన నారాయణరావు చాలా కొన్ని సంవత్సరాల పాటు ఏఓబిలో ఉండి కార్యక్రమాలు చేశారు. ఆయన కూడా మనకున్న సమాచారం ప్రకారం 1 కేజీ బంగారం తీసుకొని కొంతమంది అనుచరులతో ఆయన కూడా ఏపీ పోలీసుల ముందు వచ్చారని తెలిసింది. బహుశా ఆయనని మార్చి 31 ముందే ఏపీ పోలీసులు మీడియాకు చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే మార్చి 31తో ఈ ప్రోగ్రాం అయిపోతుందా? అక్కడి నుంచి తర్వాత మావోయిజం ఉండదా? అసలు కమ్యూనిస్టులు కనబడరా? అంటే కమ్యూనిస్టులు భావజాలం ఉన్న వాళ్ళు కనబడరా? లేదు అడవుల్లో అభివృద్ధి ఆగుతుందా? అడవుల్లో అభివృద్ధి ఇంకా ముందుకెళ్తుందా? ఈ ప్రశ్నల మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చేటి గారు ఆయన అడిగి మార్చి 31 తర్వాత ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్ అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. మీకు చాలా సుదీర్ఘంగా చెప్పినట్లున్నాను ఇప్పుడు యాంకర్ పార్టీ. మీకున్న నాలెడ్జ్ ఇంకా ఎవరికి ఉండదు. నాకు నాలెడ్జ్ కాదు కానీ సార్. అయితే మార్చి 31తో డెడ్ లైన్ అయిపోతున్న తర్వాత ఇంకా ఆపరేషన్లు ఆగుతాయా? లేదు ఆపరేషన్ కగారు ఆగిన తర్వాత దాని పేరు ఇంకోటి మారుస్తారా? అసలు పీపుల్స్ అంటే మావోయిస్ట్ మీద నిషేధాన్ని ఎత్తివేస్తారా? లేదు అసలు పార్టీ లేదు కాబట్టి ఇంకా నిషేధం అనేది పూర్తిగా డ్రై అయిపోతుందా? లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రానికి వస్తాం, మేము మరొకసారి పోరాటాలు చేస్తాం అంటే పోరాటం అంటే చట్టబద్ధంగా చేస్తాం, లీగలైజ్ చేస్తాం అని చెప్తున్నారు. వాళ్ళందరూ వివిధ రాజకీయ పార్టీలో చేరి వెళ్తారా? లేదు వాళ్ళందరూ కలిపి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారా? వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు అడిగిన ప్రశ్న 6 ప్రశ్నలు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి తీసుకుందాం. ఒకటి, మార్చి 31తోని అన్నీ బంద్ అయిపోతుందా, అన్నీ కంప్లీట్గా చాప్టర్ క్లోజ్ చేస్తారంటే బహుశా ఉండదు. కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు మీరు చెప్పినట్లు అసలు లీడర్ లేకుండా తిరుగుతున్న చాలామంది ఉంటారు. కొంతమందికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ఊర్లలో ఉండే వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కూడా తెలియాలంట భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని. 1950లో తెలిసింది. అట్లాంటి సంగతి ఇక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఒక మెయిన్ థింగ్ మురళి గారు, మీరు చెప్పిన పేర్లతో సహా గణపతి ఈజ్ అ మెయిన్ పర్సన్. అది బహుశా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందు ఉండకపోవచ్చు, ఆయనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, మీకు తెలిసిందే. కానీ ఆయన సరెండర్తోని మీరు చెప్పినట్లు ఒక చాప్టర్ క్లోజ్ అయిపోతుందంటే ఎస్, నా అంచనా ప్రకారం కరెక్ట్. అమిత్ షా గారు మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక డెడ్ లైన్ ఇవ్వడంకి ఎందుకు చేశారంటే, దీనికన్నా ముందు ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్ట్రాటజీ మీద పనిచేస్తుండే. తెలంగాణకు ఒక స్ట్రాటజీ అండి, మా వైపు ఎవరు కనిపించకూడదు, స్పెషల్లీ నల్లమల వైపులో ఎవరు కనిపించకూడదు. ఆంధ్ర ప్రాబ్లం ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో, ఏఓబి ఏరియాలో అక్కడ వాళ్ళ ప్రాబ్లం. ఛత్తీస్గఢ్లో పాత కాంగ్రెస్ లీడర్స్ని చంపినప్పటి నుంచి ఉన్న ఒక భయాందోళన ఉండే అక్కడ. మహారాష్ట్ర వైపు స్పెసిఫిక్ పాకెట్స్, గద్రిచౌలి లాంటి ప్లేసెస్లో యాక్షన్ ఉంది. అదే టైంలో మధ్యప్రదేశ్లో ఎక్కువ కొన్ని ప్లేస్లో ఉన్నాయి, కానీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వైపు ఉన్నాయి. మన ఛత్తీస్గఢ్లో కాంకర్ లాంటి ప్లేసు, ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లో ఉన్నాయి. కానీ మీరు అడిగిన ప్రశ్నకి రెండో దానికి దీంతో ఆగిపోతుందా అంటే బహుశా ఎస్, ఆగిపోతుంది. అంటే ఒక వైలెంట్ యాక్టివిటీ ఉండదు. దానికి కారణం చాలా ఉంది. మనం ఒక యుద్ధం నడిపిస్తున్నప్పుడు ఒక కమాండర్ ఉంటారు ఎప్పుడు మిమ్మల్ని గైడ్ చేయడానికి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కమాండర్, గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మన ఆర్మీలో కూడా అంతే, నక్సలైట్ యూనిట్లు కూడా అంతే. ఆ డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది. మీ కమాండర్ లేనప్పుడు మీకు ఆర్డర్స్ ఎవరు ఇస్తారు, మీరేం చేస్తారు? గాల్లో కొట్టడం కాదు కదా, మీకు ఏదైనా స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండాలి, టార్గెట్ ఉండాలి. వీళ్ళకి ఇప్పుడు దాకా మీకు తెలిసిందే, నక్సలైట్స్కి అన్నిటికంటే పెద్ద ఒక కంప్లైంట్ ఏముండే అంటే, వాళ్ళ ఏరియాస్లో అంటే స్పెసిఫిక్లీ వాళ్ళు ఆపరేట్ చేసే ఏరియాస్లో, విచ్ ఇస్ ట్రైబల్ ఏరియాస్లో డెవలప్మెంట్ జరగట్లేదు. చాలా మటుకు కరెక్ట్ అది. మనం ముందున్న నల్లమల తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడున్న నల్లమలకు చూస్తే డెవలప్మెంట్ వచ్చింది కదా అక్కడ అని చెప్పొచ్చు. మీరు శ్రీశైలంకి వెళ్ళే రోడే అది, కానీ నల్లమలలోనే మీరు మన్ననూరు కానీ కొంచెం ముందుకెళ్తే కూడా అక్కడ స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తుంది. అక్కడున్న చాలామంది చెంచు యంగ్స్టర్స్ నక్సలిస్టులతో జాయిన్ కాకుండా ఉండడానికి వాళ్ళని ఫారెస్ట్ వాచర్స్గా తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన బియ్యం కానీ మిగతా ఇంటికి కావాల్సిన సరుకులంతా వీళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చారు. దాంతో వాళ్ళు జరిగిపోయారు అక్కడి నుంచి. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, మీరు అడిగిన ప్రశ్నకి మూడో దానికి వీళ్ళు ఏ రూపంలో ఇంకా ముందుకెళ్తారు, అదొక క్వశ్చన్ ఉంది.
ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఉపాధి ఏం లేదు కదా. డబ్బులు ఇస్తారు గవర్నమెంట్, కొంతమందికి 25 అంటారు, కొంతమందికి 1,00,000 అంటారు, కొంతమంది ₹1,00,00,000 ఇస్తున్నారు. దాంతో ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటారు, లేకుంటే చిన్న ఒక ఫ్యాక్టరీ నడిపిస్తారు, ఏదో చేయొచ్చు. కానీ చాలామందికి పొలిటిక్స్ మీద కన్నుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మన దేశంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఒకటే స్టేట్లో, అది మా స్టేట్ కేరళ. మిగతా ఎక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు లేరు. మన వైపు కూడా చెప్తే పాత కొత్తగూడెం అటువైపు ఖమ్మం వైపు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. 1-2 సీట్లు వాళ్ళు అప్పుడప్పుడు గెలుస్తారు, ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. కానీ దానికే గ్యారంటీ లేదు. దట్ రేపు మీరు ఒక ఎంపీ సీటు పోటీ చేస్తే గెలుస్తారని ఎక్కడ గ్యారంటీ లేదు. అప్పుడు పాలిటిక్స్ వచ్చేస్తుంది దాంట్లో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్పెసిఫిక్లీ ఏం చెప్పారంటే, మీరు మెయిన్ స్ట్రీమ్లో చేర్చాలి, మీరు అందరూ వచ్చేసేయాలి మెయిన్ స్ట్రీమ్కి, మాతో ఉండండి, పొలిటిక్స్లో జాయిన్ కావండి. కొంతమంది అయితే ఓపెన్గా వాళ్ళ పార్టీలో ఆహ్వానించారు కూడా, మా పార్టీకి రండి అని చెప్పేసి. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏముంటుందో తెలియదు. నా అంచనా ప్రకారం వీళ్ళు సపరేట్గా పోటీ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి కూడా వీళ్ళ నడిమిట్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఆ డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది. ఈవెన్ సరెండరింగ్ టైంలో మీరు చూశారు, ఒకరొకరు సరెండర్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేశారు. అప్పుడు తర్వాత ఇప్పుడు అందరు లొంగిపోయిన తర్వాత ఒరిజినల్ ఫస్ట్ సరెండర్ చేసినారు కరెక్టే చేశారని చెప్పాలి కదా సార్, అదే ఉంటుంది. సో బహుశా వీళ్ళు వాళ్ళ వైపు నుంచి ఇండిపెండెంట్గా, లేకుంటే ఎక్కడున్న సిపిఐ కానీ సిపిఎం కానీ, ఇప్పుడు మన బీహార్లో సిపిఐ ఎంఎల్ ఉంది పార్టీ, వాళ్ళ బ్యానర్ మీద కూడా పోటీ చేయొచ్చు. టెక్నికలీ వాళ్ళు అదే చేస్తారు కదా, సిపిఐ ఎంఎల్ఏ, అది మార్క్సిస్ట్ లిబరేషన్ అది. సో బహుశా నేను అనుకుంటాను అదే జరగవచ్చు. కానీ ఇప్పుడు దగ్గరికి ఎలక్షన్లు ఏం లేవు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ 2029లో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, అసెంబ్లీ పోల్స్ లోక్సభ పోల్స్తోనే నడుస్తుంది. అంటే 2028లో పోల్స్ ఉండవు, 2029లోనే ఉంటుంది ఎలక్షన్. అప్పుడు దాకా ఇంకా నెక్స్ట్ 3 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని అఫ్కోర్స్ వీళ్ళు కంప్లీట్గా పోలీసు వాళ్ళు నిఘాలో ఉంటారు, వీళ్ళు ట్రాకింగ్ ఉంటుంది, వీళ్ళు అక్కడెక్కడ మూవ్ కాకుండా చూసుకుంటారు. కానీ నా అంచనా ప్రకారం అమిత్ షా గారు దీనికి ఒక క్లోజర్ ఇస్తారా? మీరు అడిగిన ఇంకొక ప్రశ్నకి వీళ్ళ మీద ఉన్న బ్యాన్ లిఫ్ట్ చేస్తారంటే బహుశా వెయిట్ చేస్తారు ఆయన. ఇంత జల్దీ చేయక్కర్లేదు, చూద్దాం, 6 నెలల పాటు చూసి దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. స్ప్లింటర్ గ్రూప్స్ ఉంటారు, నేను చెప్పాను చూడండి, కొన్ని గ్రూప్స్ అక్కడెక్కడ ఉంటాయి. అది మీరు బీహార్లో ట్రెడిషనల్గా చూస్తే ఆతిక్ అహ్మద్ లాంటి యూపీలో ఉన్న గ్యాంగ్స్ కానీ, బీహార్లో ఉన్న కోల్ మాఫియా గ్యాంగ్స్ కానీ ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి గ్యాంగ్స్ని కూడా ఫినిష్ చేస్తేనే ఒక నక్సలిజం రూట్ అక్కడి నుంచి బయటికి తీయచ్చు. 5వ ప్రశ్నకి ఎస్, వీళ్ళ వైపు నుంచి డెవలప్మెంట్ అనేది చాలా కీ ఉంటుంది సార్, ముందుకి ఇంకా ఎవరు తిరిగి వెళ్లకుండా ఉండడానికి. మనం బొలివియన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ చూస్తే షేగౌరా వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళందరూ ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం అక్కడి నుంచి బయటకు వచ్చి పోరాటం చేశారు. దాంట్లో చాలామంది అంటారు ఈ వాజ్ అ డ్రగ్ అడిక్ట్ అంటారు, అన్నీ. అండ్ మావో ఎప్పుడు చెప్పారు పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ ద గన్ అన్నారు. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చైనా చూస్తే గన్ లేదు, బ్యారెల్ లేదు, ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు అమెరికా కన్నా క్యాపిటలిస్ట్ అయిపోయారు. సో ఇది కూడా ఇప్పుడు సరెండర్ చేసిన తర్వాత మీరు చూస్తుంటారు పేపర్లలో, వీళ్ళని ఐటీ డిస్ట్రిక్ట్ తీసుకెళ్లారు, హైదరాబాద్ హైటెక్ సిటీ తీసుకెళ్ళి అది చూపించారు. చాలామంది అడిగారు దానికి ఏంటి కారణం అంటే, దానికి డెఫినెట్గా ఎందుకంటే చాలామంది దీంట్లో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, కాకతీయ ఉండొచ్చు, ఉస్మానియా ఉండొచ్చు, దాని నుంచి బయటికి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు, ఆ టైంలో ఉద్యోగాలు లేవు. వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పొచ్చు, వీళ్ళు తుపాకీ పట్టుకొని బందుకు పట్టుకున్నారు, ఉద్యోగం లేదు. అఫ్కోర్స్ ల్యాండ్ రిఫార్మ్స్ లేదు. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను మురళి గారు, ఫస్ట్ స్టెప్ చేయాలంటే ఈ లీడర్లకి ప్రాబ్లం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఉంటుంది. కానీ మీరు ఆ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు దీనికన్నా ముందు ఒక డిస్కషన్లో. ఇప్పుడు కూడా చాలామంది జైల్లో ఉన్నారు, వీళ్ళని సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు సహాయం చేయరు, వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, వాళ్ళని ఎవరు చూసుకోరు, వాళ్ళని ఎవరు హైటెక్ సిటీ తీసుకెళ్లరు, వాళ్ళ సంగతి ఏంటి? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇది ఇక్కడి నుంచే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది చూసుకోకపోతే మళ్ళీ నక్సలిజం వస్తుందని చెప్పట్లేదు నేను, కానీ ఇంకొక రూపంలో ఈ నక్సల్ మూమెంటు మళ్ళీ బయటకు రావచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుది ఉంది, కాకుండా ప్రభుత్వానికి కూడా ఉంది. సార్, నక్సల్స్ బయటకు వచ్చారు, కాస్త పక్కన పెడతామండి. అడవి అంతా ఖాళీ అయిపోయింది, కానీ అక్కడ ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్నాలు ఉన్న టైంలో బాగుంది,
ఇప్పుడు బాలేము అనే ఆలోచన లేకుండా ప్రభుత్వం చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చూస్తాం కూర్గ్ వైపు మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆమె చాలా సంవత్సరాల నుంచి కూర్గ్లో ఈ ట్రైబల్స్తో పనిచేస్తారు సార్. నేను అది ఎప్పుడు అందరికి చెప్తుంటాను, క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. మన అందరికి తెలిసిందే ఈ ట్రైబల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం చాలా ఈజీ సార్. మన వైపు సోప్ నట్స్ తీసుకొస్తారు, నల్లమల వైపు. నేను చూశాను ఎప్పుడు 10 సంవత్సరాల టైంలో, ఈవెన్ అడవి లోపలికి వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను యాజ్ అ మీడియా పర్సన్. వాళ్ళు తీసుకొస్తున్న దానికి అసలు కిలోకి కూడా వాళ్ళు డబ్బులు ఇయ్యరు. అంత తక్కువ డబ్బులు తీసుకొచ్చి బయట మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి అమ్ముతారు, లేకుంటే ఇంకేదైనా ఫామ్లో అమ్ముతారు, షాంపూగా అమ్ముతారు. 100 రూపాయలు, 200, 300 రూపాయలకి అమ్ముతారు. వీళ్ళకి ఏం రాదు. మనకు అందరూ తెలిసింది ఆ టైంలో ఈ నల్లమల వైపు ఉన్న చెంచుల నడిమిట్లో కొన్ని గుడంబ హ్యాబిట్ ఉండే చాలా మటుకు తాగడంలో. దాన్ని కూడా వీళ్ళు కావాలని చెప్పి ఎంకరేజ్ చేశారు ఈ బయట నుంచి వచ్చే ఏజెంట్లు. ఈమె ఏం చేసిందంటే మా తెలుసు ఆ ఫ్రెండ్ ఆమె ఒక హనీ ఫ్యాక్టరీ నడిపిస్తుంది మైసూర్లో. ఈ వీళ్ళ ట్రైబల్స్తో మాట్లాడి కూర్గ్ ఏరియాలో చెప్పారు, మీరు హనీ కలెక్ట్ చేస్తున్నప్పుడు హనీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, అది కలెక్షన్ మీద ఉంటుంది. మీరు ఏ క్వాలిటీలో కలెక్ట్ చేస్తారు దాని మీద దాని రేట్ ఉంటుంది. ఏదో వెళ్ళి హనీ కలెక్ట్ చేయడం కాదు. ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ గిన్నె ఉంటుంది చూడండి, ప్లాస్టిక్ కంటైనర్, అది కడగరు, అట్లానే వాడుకుంటారు. నెక్స్ట్ టైం కూడా వెళ్ళి ఫ్యాక్టరీకి ఇచ్చేస్తారు, ఎవరో ఏజెంట్కి ఇచ్చేస్తారు, వాడు పోసేసుకుంటారు, డబ్బులు ఇస్తాడు, మీరు వెళ్ళిపోతారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ నేర్పించారు, ఎక్స్ట్రా కంటైనర్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఒక్క పాయింట్తోనే సార్ వాళ్ళది రెవెన్యూ రియలైజేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువైంది యాక్చువల్లీ. ఇది మనం చేయాల్సింది సార్. మన దగ్గర ఇంతమంది ఎన్జిఓస్ ఉన్నారు, ఇంతమంది పనిచేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఒక స్థాయి దాకా చేయొచ్చారు వాళ్ళు, దానికన్నా ముందు వాళ్ళు వెళ్ళలేరు. ఒక రోడ్లు వేయాలి, గవర్నమెంట్ పని అది. స్కూల్ కట్టాలి, గవర్నమెంట్ పని. మొబైల్ టవర్స్ వేపియాలి, అది బిఎస్ఎన్ఎల్ కానీ మిగతా వాళ్ళు చేస్తారు. అది కాకుండా ఏం చేస్తారు నెక్స్ట్, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి ఏంటి, మహిళలకి ఏదైనా పని చేయాలంటే వాళ్ళ కుట్టు మిషన్ కొనడమే ఏదైనా. దాని కింద స్టేట్ గవర్నమెంట్కి ఎన్నో స్కీమ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో స్కీమ్లు ఉన్నాయి. ఇది కంటిన్యూస్గా చేయకపోతే దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ విల్ స్టార్ట్. అంటే వాళ్ళు అడుగుతుంది కూడా, మాకు ఎక్కువగా హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నాయి అడవిలో, ఏమైనా ఇష్యూ అయితే మాకు రావడానికి పోవడానికి లేదు, మాకు డిస్పెన్సరీ కావాలి, హాస్పిటల్ కావాలని అడుగుతుంటారు. అన్నలు ఉన్నప్పుడు చేయడానికి అన్నల ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళలేము అంటే గవర్నమెంట్ వీళ్ళని కవర్ చేసుకుంటూ తప్పించుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మస్ట్గా వాళ్ళు చేస్తే ముందు హెల్త్ ఇష్యూ మీద వాళ్ళకి ఫోకస్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుందేమో కదా. లేదంటే మళ్ళీ మరొకసారి వాళ్ళ అన్నలు ఉంటేనే బాగుండని ఆలోచన వచ్చే అవకాశం ఉంది కదా. ఈ సిచ్యువేషన్ మీరు కేరళలో, నేను వచ్చే కేరళ నుంచి అట్టప్పాడి అని చెప్పి కేరళలో ట్రైబల్ ఏరియా ఒకటి ఉంది, బార్డరింగ్ తమిళనాడు కర్ణాటక ట్రై జంక్షన్ లాగా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం నక్సలైట్ యాక్టివిటీ ఉండే ముందు, తర్వాత అది మోస్ట్లీ తమిళనాడు వైపు నుంచి వచ్చిన నక్సలైట్ వాళ్ళని అక్కడ ఉన్న థండర్ బోల్ట్స్ అని చెప్పి యాంటీ నక్సలైట్స్ వాళ్ళు చంపేసిన తర్వాత నక్సలిజం పోయింది అక్కడి నుంచి. సార్ అట్టపాడిలో మీరు విలేజర్ ఇప్పుడు కూడా 200, 300, 400 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేసి కూడా పిల్లలు పుట్టంగానే చనిపోతున్నారు చాలామంది. చైల్డ్ డైయింగ్ ఎట్ బర్త్. ఎందుకంటే వాళ్ళ మదర్కి ప్రాపర్ ఫీడ్ లేదు. హాస్పిటల్ ఒకటే కాదు సార్, మీరు హాస్పిటల్ అంబులెన్స్ పెట్టి పక్కనున్న హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు, అదన్నీ చేయొచ్చు, రోడ్లు వేసుకోవచ్చు. కానీ మీరు ప్రైమరీ హెల్త్ చూడకపోతే ప్రాబ్లం వస్తుంది. నేను ఈ ఫీల్డ్లో పనిచేశాను, దానికోసం నాకు తెలుసు. హెల్త్ కేర్లో 10 సంవత్సరాలు పనిచేశాను నేను ఇంటీరియర్ విలేజెస్లో చెప్పాను, నల్లమల కూడా అదే పాయింట్ మీద వెళ్ళాను నేను. ఇంటీరియర్ విలేజ్ కడప వైపు అని పనిచేసినప్పుడు అక్కడ చూశానంటే మెటర్నల్, వాళ్ళ చదువు లేని లేడీస్కి వాళ్ళు ఏం తినాలని వాళ్ళకి తెలియదు. గుడ్లు తినాలన్నా, పాలు తాగాలన్నా, ఎంత పాలు తాగాలి వాళ్ళకి తెలియదు. వెయిట్ చెక్ చేయించుకోవాలి, ఇది కూడా వాళ్ళకి తెలియదు. సో ఏం చేసామంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీలో ఆశా వర్కర్ని పెట్టుకొని పని చేయించాం సార్. ఇది మనం చేయాలి. మీరు మన్ననూరుకి వెళ్తే, నేను ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఒక 6, 7, 8 సంవత్సరాలు బిఫోర్ కోవిడ్, మన్ననూరులో ఒక హెల్త్ క్యాంప్ పెట్టని చెప్పి వెళ్ళాం సార్. వెళ్తే అక్కడ ఒక మన్ననూరు చెక్ పోస్ట్ కాగానే కొంచెం ముందుకెళ్ళి రైట్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్తే పేషెంట్ ఇట్లా పడున్నారు, అంటే ఊరోళ్ళు అంతా ఫ్లోర్ మీద పడున్నారు, బెడ్లు లేవు, ఏం లేవు. నేను ఒక నర్స్ని కలిసాను, అమ్మ ఎక్కడ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్ లేడు సార్, ఆయన వారానికి ఒకసారి వస్తాడు హైదరాబాద్ నుంచి. అప్పుడు చూడండి, ఆ డాక్టర్ని తప్పు పడతారా మీరు? ఆయన నల్లమలకు వస్తే ఆయన ఉండడానికి ఒక ప్రాపర్ అకామిడేషన్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ అయితే మర్చిపోండి, వాళ్ళు రారు అక్కడికి, పిల్లల ఎడ్యుకేషన్ అదంతా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ రానప్పుడు ఏమైంది, నర్సు చూసుకుంటున్నారు అక్కడ, ఆమె గోళ్ళు ఇస్తున్నారు అందరికీ, వాళ్ళకేమో నర్సే డాక్టర్గా అయిపోయారు. ఫస్ట్ స్టెప్ సార్, హాస్పిటల్ కాదు ఇంపార్టెంట్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. మీరు హాస్పిటల్ నెక్స్ట్ స్టెప్లో తీసుకోవచ్చు. ఒక జిల్లాకి
మీకు ఒక 10 హ్యాబిటేషన్స్ ఉంటే 10 చిన్న చిన్న విలేజెస్ ఉంటే అక్కడ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి కొంచెం దూరం ఒక హాస్పిటల్ పెట్టండి. మీరు ఒక అపోలో లాంటి హాస్పిటల్లో లేకుంటే పెద్ద కేర్ హాస్పిటల్లో లేకుంటే యశోదానో ఇంకేదో మీరు కట్టక్కర్లేదు. మీరు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక రెఫరల్ హాస్పిటల్కి తీసుకురండి. నేను చెప్తాను సార్, ఈ హెల్త్ కేర్ ఫీల్డ్లో 10 సంవత్సరాలు పనిచేస్తున్న దానికి ఎక్స్పీరియన్స్ ప్రకారం 95% మంది సిటీకి వస్తున్న వాళ్ళు, ఈవెన్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వస్తారు మన వైపు, వాళ్ళు సిటీకి రాక్కర్లేదు. వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళకు ఆ వైట్ కోట్ చూడంగానే కాన్ఫిడెన్స్ వస్తుంది, పెద్ద బిల్డింగ్లు చూడంగానే కాన్ఫిడెన్స్ వస్తుంది, మమ్మల్ని చూసుకోవడానికి ఎవరన్నా. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. ఫస్ట్ స్టెప్ ఒకటి నేను ఎడ్యుకేషన్ గురించి చెప్పాను దీనికన్నా ముందు, స్కూల్ అని చెప్పాను, కానీ దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఎవరు పని చేస్తారు సార్? ఏకల్ విద్యాలయాలు లాంటి కాన్సెప్ట్ ఉండాలి. ఒక టీచర్ 5 సబ్జెక్టులు చెప్తారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా దొరుకుతుంది ఈజీగా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఒకటి మీరు చెప్పింది, నెక్స్ట్ హెల్త్ కేర్, 3 ఉపాధి. దే హ్యావ్ టు హ్యావ్ సమ్ రెవెన్యూ స్ట్రీమ్. ఆ రెవెన్యూ స్ట్రీము మీరు అక్కడ వెళ్ళి నేను పెద్ద ఒక ఐటీ ఇది పెడతానంటే నడవదు. మనం చూసే ఇప్పుడు సిద్దిపేటలో, కరీంనగర్లో ఐటీ పార్క్లన్నీ ఖాళీగా పడుతున్నాయి. ఏది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. ఇప్పుడు మీరు ఒక ఏం చెప్తారు, ట్రైబల్ ఏరియా సంగతి అంటే ట్రైబల్లో ఐటీ పార్క్ కాకపోయినా అక్కడ అగ్రికల్చర్, కమర్షియల్ క్రాప్స్ పెడితేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను నేను. మీరు వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తారో, హనీ ఎట్లా కలెక్ట్ చేస్తారో, సోప్ నెట్ ఎట్లా కలెక్ట్ చేస్తారో, మిగతా వాళ్ళకి కావాల్సిన కొత్త ఈ అగ్రికల్చర్లో చాలా మటుకు ఉంది సార్ కాన్సెప్ట్స్. కమర్షియల్ క్రాప్ వైపు వెళ్తే వాళ్ళకి వెళ్తుంటే వాళ్ళు బాగుంటుంది. అది వాళ్ళకి చూపించండి, రెవెన్యూ స్ట్రీమ్ చూపిస్తే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉండిపోతారు. సార్, అడవిలో అన్నలు లేరు అనే విషయం మర్చిపోయేలా ప్రభుత్వం చేస్తుందని మనం అనుకుందాం. ఇంకా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలకి, వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉందో ఆ రాజకీయ పార్టీకి వెళ్దారని అనుకుందాం కాసేపండి. కానీ వాళ్ళకి ప్రశ్నించే తత్వం ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, అవసరమైతే ఎదిరిస్తారు కూడా. అటువంటి మెంటాలిటీ వాళ్ళని రాజకీయ పార్టీలు తీసుకుంటే వాళ్ళని తలతో వాళ్ళ చేతితో వాళ్ళు గోక్కున్నట్టు ఉంటుంది కదండి. అది ఉంటుంది. మరి ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎలా మరి ఇక్కడ మెయింటైన్ అవుతారు? నేను అదే ఉంటుంది సార్, ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది. వీళ్ళ రాజకీయ పార్టీలో లీడర్ ఏం చెప్తే చేయాల్సింది కింద వరకు. కరెక్ట్. అది ఆర్మీలో ఒప్పుకోరు కదా. అదే ఆర్మీలో. పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఏమైనా జరగవచ్చు పాలిటిక్స్లో. ఒకటి, వీళ్ళు ఒక సర్టన్ డిసిప్లిన్లో పెరిగారు సార్. 30 సంవత్సరాలు మీరు చెప్పినట్లు అడవిలో ఉండి 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు నడవడము, వర్షంలో ఉండడము, ఎక్కడెక్కడో చిన్న ఏరియాస్లో ఉండడం. అదొకటే కాకుండా సార్, ఫైనాన్షియల్లో కూడా వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాలని అకౌంట్ చూపిస్తారు వాళ్ళు. అది కాదు, అది ఉండదు ఇక్కడ ముందు ఎలక్షనే మీకు 40 కోట్లు 50 కోట్లు కావాల్సి. ఇక్కడ ఫస్ట్ మన స్టెప్లోనే పొలిటీషియన్తో ఎలా వీళ్ళు ములాఖాత్ అవుతారు? అది చాలా డిఫికల్ట్ మురళి గారు, మీకు తెలిసింది అది. నేను అనుకుంటాను వాళ్ళ భావజాలం వేరు, వీళ్ళ భావజాలం వేరు. మీరు చెప్పినట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎలక్షన్ పోటీ చేయాలని డబ్బులు కావాలి. పబ్లిక్తో డబ్బులు ఇస్తే కానీ పబ్లిక్ ఓటేయరు. అప్పుడు వీళ్ళేమంటారు, అడవియే బెటర్ అంటారు. ఇదేంటి మా అడవిలో ఉన్న ఆదివాసీలే బెటర్, వీళ్ళేంటి కొడుకులు ఇక్కడ డబ్బులు తీసుకొని 2,500 3,000 రూపాయలు తీసుకొని ఓటేస్తా అంటారు, నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అంటారు. కాంట్రడిక్షన్ వస్తుంది. వాళ్ళ దాంట్లో కూడా ఒక మారల్ డైలమా ఉంటుంది. మనం అనుకుంటాం ఈ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనేది ఎక్కడో సిటీలో ఉన్న కొంతమంది మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ అనుకుంటాం. కాదు, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. మీరు హైటెక్ సిటీకి ఎందుకు తీసుకెళ్లారు? బయట నుంచి బిల్డింగ్ చూపించారు, బాగానే ఉంది. అక్కడ పనిచేస్తున్న పిల్లలు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ వైపు నుంచో, లేకుంటే నిర్మల్ వైపు నుంచో, లేకుంటే కొన్ని ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న పిల్లలతో ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుండే. వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడున్న పాలిటిక్స్ తెలియదని కాదు సార్, వీళ్ళకి తెలుసు పొలిటీషియన్స్ ఎట్లా ఉంటారో ఏం చేస్తారో అంతా వీళ్ళకి తెలియనేం లేదు. కానీ మీరు చెప్పిన మాట ప్రకారం కరెక్ట్. వీళ్ళ దగ్గర 1 కిలో బంగారం ఉంటే ఆ బంగారం తీసుకొని వస్తున్నారు, వాళ్ళు తీసుకొని ఎవరికి అమ్మేసుకొని రావట్లేదు. అట్లీస్ట్ ఆనెస్టీ మనం అప్రిషియేట్ చేయాలి. కరెక్ట్. అది వీళ్ళకి లేదు. పొలిటీషియన్స్కి ఆనెస్టీ లేదు కదా. ఇప్పుడు అదే ₹1 కోటి ఒక క్యాష్ కానీ బంగారం దొరికితే బయటకు కూడా రారు కదండి. అదే కొంతమంది, అందరు కాదు. సో ది ప్రాబ్లమ్ ఉంటుంది సార్. అదొక మారల్ డైలమా వాళ్ళకి చాలా రోజులు ఉంటుంది. వాళ్ళకి వాల్యూస్ ఉంటాయి అంటే వీళ్ళకి లేవని కాదు, కానీ వాళ్ళకి మరీ కొంచెం ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ పొలిటిక్స్కి ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవుతుందా? కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఒకసారి పబ్లిక్ లైఫ్లో వస్తే, లేకుంటే మీరు డిసైడ్ చేయొచ్చు, నేను దీనికి వెళ్ళను, నేను అకాడమిక్ లైఫ్కి వెళ్ళిపోతాను. ఎవరు ఆపుతున్నారు సార్? నేను ఏదో యూనివర్సిటీలో వెళ్ళి పని చేసుకుంటాను, ప్రొఫెసర్గాను అసిస్టెంట్ ప్రొఫెసర్గాను పని చేసుకుంటాను. ఓకే, కొంతమందికి ఇంటలెక్చువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు వరవర్రావు లాంటి ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి ఇంటలెక్చువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రొఫెసర్ హర్గోపాల్ కానీ వీళ్ళకి. సో అట్లాంటి పనులు చేసుకోవచ్చు. ఎవ్రీబడి అందరూ పాలిటిక్స్లో దిగాలని లేదు. వీళ్ళకి తెలుసు
పాలిటిక్స్ అనేదే ఒక మెస్. పాలిటిక్స్ అంటే డబ్బులు, పాలిటిక్స్ అంటే ఎథిక్స్. 90% మందికి ఎథిక్స్ లేదు, మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్. అట్లాంటి దానికి నేను కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారంటే ఎస్, దెన్ దే కెన్ డూ ఇట్. కాదు నేను నా మాట మీద ఉంటాను, నా మీద మీకు రేపు 100 కన్నా తక్కువ ఓట్లు వస్తాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది మెయిన్ ప్రాబ్లం సార్ వీళ్ళది. ఎందుకంటే ఈ ప్రాబ్లం మీరు సరెండర్డ్ నెక్స్లైట్స్ ఒక్కరే కాదు, ఈ మూమెంట్ నుంచి కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. మీరు చూసారు కోదండరామ్ గారి సంగతి మీరు చూశారు. అవును, ఏమైంది సార్ ఆయన పార్టీ? ఎక్కడున్నారు ఆయన? నడపలేపారండి, పార్టీ నడపలేపారండి. అది కరెక్ట్. ఎందుకు? మీరు కోదండరామ్ గారిని పక్కన పెట్టండి, జయప్రకాష్ నారాయణ గారిని తీసుకోండి. ఎడ్యుకేటెడ్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ కాదు ఐఏఎస్ నుంచి వాలంటరీ తీసుకున్న మనిషి, చాలా ప్రొఫెషనల్గా నేను ఎథికల్గా ఒక పార్టీ నడుపుతాను, డబ్బులు అసలు ఉండవు దీంట్లో అని చెప్పారు. ఆయనది ఏమైంది సార్ లాస్ట్లో? ఆయన అంతే, హ్యాండ్స్ అప్. సో మీరు అందరూ దొంగలు, అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ ఇదే పని చేస్తారంటే టు అ లార్జ్ ఎక్స్టెంట్ కరెక్ట్. కానీ దాని బయట నుంచి పనిచేస్తున్న సిస్టమ్ మీరు నక్సలైట్స్ మర్చిపోయింది. వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళు అదే చూస్తారు కదా. ఈయన పార్టీ పెట్టిండు, ఎక్కడ పోయిండు? లాస్ట్లో తాళం వేసి ఆయన బీజేపీలో చేరిపోయిండు అంటారు ప్రొఫెసర్ జయప్రకాష్ నారాయణ గారు. అంటే అటువైపు వెళ్తున్నారు అట్లీస్ట్ అని. ఇది అందరికీ ఉంది ఈ ప్రాబ్లం. సో నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ రియాలిటీ రావాలి సార్. ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు మీకు ఒక లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్ ఇక్కడ ఉంటుంది, ఎథికల్ లెవెల్ ఇక్కడ ఉంటుంది. మీరు చెప్పినట్లు 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలకి ఒక అకౌంట్ ఇస్తారు వీళ్ళు. అవును, ఇక్కడ దొంగ అకౌంట్ తయారు చేస్తారు ఎలక్షన్కి. సార్ అక్కడ వాళ్ళదే పై చేయండి, అడవిలో వాళ్ళు ఏం చెప్తే అదే సాహసం. ఇక్కడికి వచ్చిన తర్వాత జరగదు అది. అదే మరి ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెయింటైన్ అవ్వగలరా? చాలా డిఫికల్ట్ సార్. నేను కూడా అదే అంటే సరెండర్ చేయడం చాలా ఈజీ సార్. దాని తర్వాత మీకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు పాలిటిక్స్లో వెళ్తారు, దట్ మీన్స్ మీకు ఒక ఆఫ్టర్ లైఫ్ అంటే 30 సంవత్సరాల తర్వాత యూజువల్లీ రిటైర్ అయిపోతారు ఎవరైనా. ఒక 20 సంవత్సరాలు జాబ్లో చేరిన తర్వాత 25 సంవత్సరాలు 55-56 రిటైర్. నేను రిటైర్మెంట్ తీసుకొని మా గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకుంటాను, మా ఊర్లలో ఉంటాను, ఏదో అక్కడ అగ్రికల్చర్ చిన్న చిన్న పొలాల పనో లేకుండా ఏదైనా చూసుకుంటానని చెప్పి ఉంటే అది ఇంకో స్ట్రాటజీ. లేదు నేను పాలిటిక్స్లోనే దిగుతానంటే మీరు యూ షుడ్ బి అవేర్ ఏమేమి రాబోతుంది. రేపు మీరు ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు, ఇదేంట్రా ఇది నేను అక్కడ అడవిలో ఉంటే బాగుంటుండే అని చెప్తే మళ్ళీ అది ఇంకో స్టోరీ అయిపోతుంది. సో అది 2 ఆప్షన్స్. మీరు చెప్తున్నట్లుగా ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏం చేయాలండి? సో గవర్నమెంట్ వైపు నుంచి ఏం లేదు, ఎక్కువ చేయలేము. గవర్నమెంట్ వైపు నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఉపాధి కల్పించడం. సో వీళ్ళ డిసిప్లిన్ యూజ్ చేయాల్సి వస్తుంది సార్. మీరు రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? వాళ్ళు ఏదో సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టుకుంటారు, లేకుంటే ఏదో హౌస్ కీపింగ్ ఏజెన్సీ పెట్టుకుంటారు, లేకుంటే కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వచ్చిన ఫీల్డ్ నుంచి ఉన్న డిసిప్లిన్. నేను ఒక సెక్యూరిటీ ఏజెన్సీని పెట్టుకుంటే నేను నడిపించుకోవచ్చు. అఫ్కోర్స్ 100% ఆర్మీ లాగా ఉండదు, ఒక 70-60% దాకా ఉంటుంది డిసిప్లిన్ అక్కడ. ఇది వీళ్ళు కూడా చేయాలి సార్. వీళ్ళ వైపు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి సార్? వీళ్ళు అడవిలో ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఆర్ నాన్ డెవలప్మెంట్ 2 చూశారు. వీళ్ళని అక్కడే పెట్టండి సార్. మళ్ళీ అడవికి పంపించని చెప్పట్లేదు, కానీ రేపు ఒక కన్సల్టెంట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గడ్రిచోలి అక్కడ పనిచేసిన ఒక డాక్టర్ కపుల్ నాకు తెలుసు సార్, వాళ్ళకి చాలా అవార్డులన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు పేరు మర్చిపోయాను, కానీ మహారాష్ట్రన్ కపుల్ ఒకరు ఎంతో బాగా ఆ టైంలో నెక్సలైట్స్ ఉన్నప్పుడు పీక్ ఆఫ్ నెక్సలిజం చెప్తున్నారు. సో వాళ్ళు అక్కడ హాస్పిటల్లో 22-30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. వాళ్ళ టాలెంట్ అక్కడ ఉంది సార్, సిటీలో కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దే ఆర్ మిస్ఫిట్. ఇప్పుడున్న నెక్సలైట్ సీనియర్ లీడర్షిప్ సిటీలో పనిచేస్తే వాళ్ళు 1 సంవత్సరం లోపల ఫ్రస్ట్రేట్ అయిపోతారు. మనమే సిటీలో ట్రాఫిక్ చూసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే లంచాలు ఇచ్చి, ఆర్టీ ఆఫీస్కి వెళ్తే లైసెన్స్ తీసుకోవడానికి డబ్బుల కోసం, మిగతా అన్ని దానికి లంచాలు ఇచ్చి మనం యూస్టప్ అయిపోయాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు వచ్చి కోపం వస్తుంది వాళ్ళకి. అంటే మనకి ఇన్బిల్ట్ అయిపోయింది, మన సిస్టంలో వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచే. పోలీసు వాడు పట్టుకుంటే 50 రూపాయలు ఇచ్చి పారిపోతారు. ఇది మన చిన్నప్పుడు నేర్పించి వాళ్ళ కాదు. ఏంట్రా ఇది మాది అట్లా కాకుండే కదా అంటే మళ్ళీ నువ్వు అక్కడే ఉండిపో అంటారు వీళ్ళు. అదే కదా, ఇది ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ టాలెంట్ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం గవర్నమెంట్ చేయాల్సింది ఒకటి వాళ్ళ వైపు నుంచి వాళ్ళే చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అగ్రికల్చర్ స్కీమ్స్, అది కూడా అగ్రి స్కీమ్స్. రూరల్ ఏరియాస్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ గ్రో చేయడం. మా దగ్గర కేరళ ఇట్లా నెక్సలైట్ ఏరియాస్, అప్పుడు ట్రైబల్ ఏరియాస్ చాలా మటు పైనాపిల్ గ్రో చేస్తారు, పెద్ద బిజినెస్ సార్ అక్కడ. కానీ దాన్ని ఏం చేస్తారు, పైనాపిల్గా అమ్ముకుంటారు, వాల్యూ అడిషన్ లేదు. ఇప్పుడు దాన్ని స్లైస్ చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని డబ్బలు వేసి, దాన్ని ప్రాసెస్ చేసి, క్యానింగ్ చేసి అమ్ముతున్నప్పుడు వాల్యూ అడిషన్ 100%, 200% పెరిగిపోతుంది. ఇది చేయాలి సార్.
వీళ్ళని ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ ట్రైబల్ ఏరియాస్లోనే మీరు ఒక కన్సల్టెంట్గా, గవర్నమెంట్ కన్సల్టెంట్గా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా ఒక ఆఫీసర్గా అక్కడ ఉండి మీ టాలెంట్ మీరు యూజ్ చేయండి. మీరు ఆ ట్రైబల్స్ మీరే చెప్పారు కదా, ట్రైబల్స్కి ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఇప్పుడు మీరు చేయండి, మేము డబ్బులు ఇస్తాం, మీకు ఫండింగ్ ఇస్తాం, కానీ మీరు చేయండి. మీరు మార్పు, మీరు కావాల్సిన, మీరు కోరుకున్న మార్పు మీరే తీసుకురండి. ఇది మీరు చేయాలి సార్. ఇది చేస్తేనే వాక్ ద టాక్ అంటాం మన ఇంగ్లీష్లో. మీరు చెప్పిన మాటకి మీరు నడుచుకుంటే, మీరు అదే చేస్తే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఎస్, గవర్నమెంట్ ఫెయిల్డ్, అది దాంట్లో డౌట్ లేదు. మురళిగా మీరే చెప్పారు, ఎన్నోసార్లు చెప్తారు, నక్సలిజం వచ్చిన కారణం అది కాదు, గవర్నమెంట్ ఫెయిల్ అయింది రూరల్ ఏరియాస్లో. అన్నలు చూసుకున్నారు. అరే ఇక్కడ జస్టిస్ మనకు తెలుసు, అక్కడ ప్రజా ఇది పెట్టుకుంటారు, దర్బార్లు పెట్టుకుంటారు వాళ్ళు. అక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ ఇస్తారు ఒకరికి, వీడు దొంగతనం చేసిండు, వీడు ఇది చేసిండు, వాళ్ళ భార్యతో పారిపోయాడు అంటే ఇమ్మీడియట్ పంచాయతీ. అది మన దగ్గర నడుస్తుంది సార్. ఇక్కడ జ్యుడిషియల్ సిస్టంలో తారీఖు పై తారీఖు పోతుంది, 20 సంవత్సరాలు నడుస్తుంది ఆ కేసు. మన డెమోక్రసీ కాబట్టి అలాగ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్, నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కిమ్ జాంగ్ ఉన్ బెటర్ అయ్యాయి, కానీ చెప్పలేదు. వాళ్ళ గురించి మీరు సలహా ఇచ్చారు, వీళ్ళకి చెప్పారు పాప, వీళ్ళు ఎక్కడ ఇష్యూస్ తీసుకొచ్చారు అక్కడే వీళ్ళు ఉంటే బాగుంటుందని. కరెక్ట్. కానీ వీళ్ళ మాటలు విని వీళ్ళకి అన్నాలు పెట్టి జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి ఏంటి? అది కరెక్ట్ సార్. మీరు దీనికన్నా ముందు మనం ఇంకో ప్రీవియస్ డిస్కషన్లో పాయింట్ మీరు తీసుకొచ్చారు, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఐ థింక్ వాళ్ళకి ఎక్సెప్ట్ ఫర్ కేసెస్ ఆఫ్ మర్డర్, ఏదైనా ఎక్స్ట్రీమ్ మర్డర్ కేసెస్ ఉన్నా దాని మినహా వీళ్ళు సరెండర్ చేస్తే వాళ్ళు కూడా సరెండర్ చేసుకోవచ్చు కదా సార్. వీళ్ళు ఏదో వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళ కోసం ఆర్డిఎక్స్ క్యారీ చేశారు, వాళ్ళ కోసం ఐఈడీలు తీసుకెళ్లారు, వాళ్ళ కోసం కొరియర్ మెసేజ్గా పనిచేశారు, కొరియర్స్గా పనిచేశారు, లేకుంటే వాళ్ళకి బియ్యం అన్నం పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం. వాళ్ళని కూడా ఒక ప్రతి స్టేట్కి, ఇప్పుడు మీరు చెప్పారు 6 స్టేట్లు ఉన్నాయి మన దగ్గర, 6 స్టేట్లో ఉన్న డీజీపీస్ కానీ అక్కడ కాకుండా చీఫ్ జస్టిస్ కలిసి దే షుడ్ డిసైడ్ అనమాట, వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఇది, లెట్ us రెమిట్ దిస్ సెంటెన్సెస్. అది మంచి మూవ్, చాలా మంచి మూవ్ సార్. అది చేయాల్సిందే. లేకుంటే ఏమవుతుందంటే ఒక సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎలీట్లో ఉన్న పైన ఉన్న అందరు టాప్ లీడర్ మీ పేర్లు చెప్పారు, ఇప్పుడు 5-6 పేర్లు చెప్పారు, వాళ్ళకే మీరు విఐపి స్టేటస్ ఇచ్చారు, వాళ్ళని ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేశారు, ముఖ్యమంత్రి గారు సరెండర్ చేసుకున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మా సంగతి ఏంటి? మేము ఫుట్ సోల్జర్స్, మేము 3rd లెవెల్ 4th లెవెల్లో పనిచేసాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ చేయాల్సింది కేస్ బై కేస్ బేసిస్. ఐఎమ్ నాట్ సెయింగ్ బ్లాంకెట్ అక్రాస్ ద బోర్డ్. కొన్ని రేప్ జరిగింది అనుకోండి, ఏదైనా కేసెస్, రేప్ కానీ మర్డర్, అట్లాంటి కేసెస్ని నో ఎక్స్క్యూస్, మిగతా కేసెస్ డెఫినెట్గా చేయవచ్చు. ఇది చేయాల్సింది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, వీళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్న వాళ్ళు కాకుండా, అంటే మావోయిస్టుల చేతుల్లో నష్టపోయిన పోలీస్ కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వందలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళలో చిన్న మదన ఉంది ఇప్పుడు కూడా. అంటే మా తండ్రిని నా భర్తని చంపిన వాళ్ళకి ప్రభుత్వం ఈ విధంగా కోట్లాది రూపాయలు ఇచ్చి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తుందా? అంటే నా భర్తకి ప్రాణానికి కానీ నా తండ్రి ప్రాణానికి విలువ లేదా అని భావించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? నేను అడిగాను ఈ ప్రశ్న దీనికన్నా ముందు ఒకసారి, నాకు కూడా అది చాలామందికి అనిపిస్తుంది. ఆ రోజు సుక్మాలో చంపిన సిఆర్పిఎఫ్ జవాన్లకి ఎవరు జవాబు చెప్తారు సార్? 76 మంది ప్రాణాలకు ఎవరు ఇస్తారు? అది ఒక ఎగ్జాంపుల్, అట్లాంటి చాలా జరిగినాయి. అటు వీసీ శుక్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ చాలామంది చనిపోయారు అట్లా. సో వాళ్ళ వైపు నేను అదే అడిగాను, మీరు ₹1 కోటి ఇచ్చి 2 కోట్లు ఇచ్చి వాళ్ళని అవార్డు ఇచ్చి వాళ్ళని సరెండర్ చేస్తున్నారంటే అది మీ ఓవరాల్ స్ట్రాటజీగా ఉండొచ్చు. కానీ ఎట్లయిపోయిందంటే రేపు ఒక టెర్రరిస్ట్ సార్, నేను ఇప్పుడు మీరు నక్సలైట్స్ అని తీసుకుని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు దాకా 50 మందిని చంపారు, వాడు రేపు నేను సరెండర్ అయిపోతా అంటే మీరు ఏం చేస్తారు? వాడిని కూడా డబ్బులు ఇస్తారా? అంటే నక్సల్స్ వేరు, సరెండర్ టెర్రరిస్ట్ వేరు కదా. వీళ్ళది క్రైమ్, వీళ్ళు క్రిమినల్ అంటారు, వాటి సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం. కరెక్ట్, బట్ మీరు చంపింది ఒక జవాన్నే కదా. మీరు చంపింది ఒక, అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 93లో పెట్టిన పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు అని అంటారు. సో మీరు అంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలుసు నక్సలైట్లు వాళ్ళ చేతిలో దొరికితే నక్సలైట్ పోతారని, నక్సలైట్కి తెలుసు వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళ చేతిలో వాళ్ళు పోతారని. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే పోలీసులు కూడా మా భారతదేశ పౌరులే, మాకు వాళ్ళంటే గౌరవం ఉంది, కానీ రాజ్యంతో పోరాటంలో యుద్ధంలో భాగంగా ఇటువంటి 2 వైపుల ప్రాణ నష్టం జరుగుతుందని నక్సల్స్ సపోర్ట్ చేసుకుంటారు ఆ వెర్షన్కి. కానీ మీరు కానీ పోలీస్ ఫ్యామిలీస్ మాత్రం చాలా కోపంగా ఉంటున్నాయి. అంటే మా భర్తని నా తండ్రిని చంపిన వాళ్ళకి మీరు ఈ విధంగా కోట్లాది రూపాయలు ఇచ్చి వాళ్ళ సన్మానం చేస్తారా? ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సార్, న్యాచురల్లీ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మీరు ఆ ఫ్యామిలీని చూసుకోలేదు కరెక్ట్గా, వాళ్ళకు ఒక జస్టిస్ తీసుకురాలేదు, వీళ్ళని మళ్ళీ జైల్లో వేయాలని చెప్పట్లేదు, మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ అక్కడి నుంచి మొదలైతే మళ్ళీ మీరు సరెండర్ చేయించారు, సిస్టమ్ క్లోజ్ చేయించారు కరెక్టే, కానీ మర్డర్ చేసిన వాళ్ళు 50 మందిని చంపిన వాళ్ళు మీకు తెలుసు, మిలిటరీ ప్లటూన్ కమాండర్ ఉండొచ్చు,
లేకుంటే మీరు చెప్పినట్టు ఏఓబి ఏరియా ఇన్ఛార్జ్ ఉండొచ్చు, వీళ్ళందరూ చేసుంటారు, డైరెక్ట్ అటాక్ చేసుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? దట్స్ అ గుడ్ క్వశ్చన్. కానీ దానికి రెడీమేడ్ ఒక జవాబు లేదు సార్. ఎందుకంటే అది రెండు వైపుల నుంచి చూడాలి. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారిని చంపారు ఇక్కడ సిటీలో, కేఎస్ వాసన్ గారిని చంపారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళంటారు వాళ్ళు చేసిన పని మీకు తెలుసా, వాళ్ళు చేసిన ఇష్యూ మీకు తెలుసా అంటారు, మళ్ళీ రిటర్న్ కొడతారు. ఎస్, రెండు వైపుల నుంచి తప్పులు జరిగినాయి, దేనిదని కాదు. ఎన్కౌంటర్ అంటే మన అందరూ తెలిసిందే, ఇట్ ఈస్ ఫేక్. అది చాలామందికి 90% ఎన్కౌంటర్స్ ఆర్ ఫేక్. కానీ మీరు అడవిలో ఉన్న మనిషి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? సుక్మా జరిగింది, సుక్మాలో పట్టుకున్న నక్సలైట్స్ మీరు ఎట్లా ప్రాసిక్యూట్ చేస్తారు? ఎవరు ఐ విట్నెస్ ఉంటారు, ఎవరు కోర్టుకు వస్తారు, ఎన్ని సంవత్సరాల కేసు నడుస్తుంది? ఒక ఇన్స్టంట్ జస్టిస్ ఉండాల్సింది. ఆ ఫ్యామిలీస్ని చూసుకోవాలి గవర్నమెంట్. లివ్ అండ్ లెట్ లీవ్ అంటారు ఇంగ్లీష్లో, అయిపోయింది ఆ చాప్టర్ ఫినిష్. కానీ మిమ్మల్ని మేము చూసుకుంటాం, వాళ్ళకి ఇచ్చే ₹1,00,00,000 కాక మీకు కూడా ₹1,00,00,000 ఇస్తాం, మిమ్మల్ని కూడా కాపాడుకుంటాం, మీ ఫ్యామిలీని చూసుకుంటాం, మీకు ఉద్యోగం ఇస్తాం. ఇది చూసుకోవాలి సార్. అంటే పోలీస్ వైపు నుంచి అయితే కొన్ని ఫ్యామిలీస్కి జాబులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన ఆ మాన్యువల్ ప్రకారం వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి వెళ్తుంటాయి. కానీ కొంతమంది పొలిటీషియన్స్ చనిపోయారు ఛత్తీస్గఢ్గా, మరి వాళ్ళకు పొలిటీషియన్స్ ఏమైందంటే సార్, వాళ్ళు ఒక ఇప్పుడు మాధవరెడ్డి గారు ఉన్నారు, శ్రీపాదరావు గారు ఉన్నారు, అక్కడ ఛత్తీస్గఢ్ తీసుకుంటే శుక్లా గారు ఉన్నారు. వీళ్ళది ఏంటంటే పొలిటీషియన్స్, లేదంటే ఇక్కడ మన కరీంనగర్ తీసుకున్న హైగ్రీవాచార్య గారు ఉన్నారు, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మీరు పొలిటీషియన్స్ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్లాస్ ఎనిమీస్గా తీసుకుంటారు. వాళ్ళు మీకు తెలిసింది భూస్వామి లాగా క్లాస్ ఎనిమీస్ వీళ్ళు. అంటే వీళ్ళు సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు, ఒకవైపు పొలిటీషియన్స్. వీళ్ళు సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే నక్సలైట్స్, ఈ పొలిటీషియన్స్ 5 సంవత్సరాలు ఉంటారో లేకుంటే 3 సంవత్సరాలు ఉంటారో, దాని తర్వాత వెళ్ళిపోతారు ఆ పదవి నుంచి. మీ మీద స్పెసిఫిక్గా వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ప్లాన్లు వేయలేదు. వాళ్ళకి ఇచ్చిన ఒక జాబ్ అది. మీ ప్లటూన్ కమాండరో లేకుంటే మీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు నడిస్తే, పోలీసు వాళ్ళకి వాళ్ళ డీజీపీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు నడిస్తే, పొలిటీషియన్స్ ఏమో వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పార్టీ హైకమాండ్ ఇచ్చిన డిసిషన్. మీరు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపిన సిస్టమ్ పోతుందా సార్? శుక్లాతోని మిగతా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఛత్తీస్గఢ్లో ఫుల్ ఆల్మోస్ట్ వైప్అవుట్ అయిపోయారు, ఎక్సెప్ట్ అజిత్ జోగి బయటపడ్డారు అనుకుంటా. ఆ ఇన్సిడెంట్ అజిత్ జోగి బయటపడ్డాడు. అప్పుడు కూడా చాలా కాలం వీల్ చైర్ మీద ఉన్నారు. హీ వాజ్ నాట్ వెల్ ఆఫ్టర్ దట్. ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే, హెల్త్ ప్రాబ్లమ్. నేనేం చెప్తున్నా అంటే మళ్ళీ దానికోసం సరే చేశారు, ఎందుకు ఏమంటే మేము టార్గెట్ వాళ్ళని చేశాం, ఒక మెసేజ్ పంపించాం గవర్నమెంట్కి దట్ మేము ఇది చేయవచ్చు అని. పోలీస్ ఫోర్స్కి ఏంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే, పోలీస్ ఫోర్స్కి వాళ్ళకి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. ఐదర్ ఐడీలు పెడతారు లేకుంటే అంబుష్ చేస్తారు. పొలిటీషియన్స్ అట్లా కాదు కదా సార్, వీళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలియదు మనకి, పబ్లిక్ మీటింగ్లకు దొరుకుతారు. మీకు గుర్తుంటుంది బీహార్లో కూడా ఎన్నో మర్డర్లు జరుగుతాయి, యూపీలో జరుగుతాయి, దానికి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. ఆతిక్ అహ్మద్ లాంటి వాళ్ళు దొరికారు మనకి ఇక్కడ యూపీలో. సో మీరు ఎవరిని తప్పు పెడతారు అప్పుడు? సో బోత్ వేస్ ఇట్స్ అ మారల్ డైలమా సార్. అది మన ఒక ఇంటలెక్చువల్ డిబేట్లో అది యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కడో ఒక జగలో ఇది ఫినిష్ చేయాల్సింది. అది March 31. దట్ డెసిషన్ హెస్ టేకన్. అది మనం రైట్ ఆర్ రాంగ్ అది అగ్రీ చేయాల్సింది సార్. అది March 31 మరో 4 రోజుల్లో వస్తుంది. March 31తో ఆపరేషన్ కాగా రాకపోయినా సమస్యని ప్రభుత్వం కానీ పూర్తిగా చొరవ చూపకపోతే మరో రూపంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు సురేష్ గారు. ఇప్పటికైనా ఆదివాసీలకు కావాల్సింది ఏంటి అనే విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఫోకస్ చేయడమే కాకుండా, ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళకే అక్కడ పనిచేసే అవకాశం ఇచ్చి, అదే ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తిగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళలో మార్పు వస్తుంది. ఆదివాసులు కూడా అన్నలను పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా